మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వైసీపీ మాజీ నేతలకే టార్గెట్ అవుతున్నారు. నిన్న మొన్నటిదాకా జగన్కు ఆత్మలా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిలు వైసీపీ నేతలతో పాటు జగన్ భాగోతాలు బయట పెడుతూ కలకలం రేపుతున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారం, లిక్కర్ స్కామ్ పాత్రధారులపై సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బాలినేనైతే జగన్ తన ఆస్తులను కాజేశారని తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అలా ఒకప్పటి సొంత మనుషులే జగన్ని టార్గెట్ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. పార్టీ నుంచి పోతున్న వారిని ఆపలేం కదా, పోనీయండి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటారని తెగ ధీమా ప్రదర్శిస్తున్నారు జగన్. అలా పార్టీని వీడుతున్న వారిలో జగన్ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు ఉన్నా జగన్ డోంట్ కేర్ అంటున్నారు. వైసీపీ స్థాపించిన తర్వాత పాలిటిక్స్లో ఫోకస్ అయిన ఆడిటర్ విజయసాయిరెడ్డి ముందు నుంచి జగన్కు ఆత్మగా వ్యవహరించారు. అక్రమాస్తుల కేసులో జగన్తో కలిసి జైలు జీవితం కూడా గడిపిన సాయిరెడ్డికి జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ ఆస్తుల వ్యవహారాలు, ఇంటర్నల్ వ్యాపకాలు ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డికి తెలియకుండా జరగవన్న అభిప్రాయం ఉంది. అలాంటి జగన్ ఆత్మ వైసీపీ నుంచి బయటకొచ్చి ఆయన్నే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రధానమైన స్కామ్ కాకినాడ పోర్టు వ్యవహారం. కాకినాడ పోర్టు వాటాల కేసులో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ సమీప బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే ఆ కుట్రలో కర్త, కర్మ, క్రియ అని బాంబులు పేల్చారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయడంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ పేర్కొన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని జగన్కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా జగన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జే బ్రాండ్ లిక్కర్ స్కామ్ గురించి కూడా సాయిరెడ్డి కీలక ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో జగన్కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీ రోల్ పోషించారని వెల్లడించారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డే చెప్పడం చర్చనీయాంశమైంది. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేంద్రంగానే లిక్కర్ స్కామ్ చేశారని, ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరాయని ఇప్పటికే సీఐడీ గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జనసేన ప్లీనరీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బరస్ట్ అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ అకృత్యాల గురించి అంత ఓపెన్గా మాట్లాడడం వైసీపీ శ్రేణులను ఉలిక్కిపడేలా చేసింది. జగన్ వల్ల తాను, తన కుటుంబం పడ్డ కష్టాలను బాలినేని చెప్పుకొచ్చారు. ఆ కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్నీ నిజాలు చెబుతా అంటూ జగన్ తన ఆస్తి కొట్టేశారంటూ కంటతడి పెట్టుకున్నారు. చివరికి తన వియ్యంకుడి ఆస్తులు కూడా నొక్కేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న కార్యకర్తలను లోపలేశారని, లోపల వేయాల్సింది వాళ్లను కాదు, కోట్లు సంపాదించిన వారిని, స్కాములు చేసిన వారినంటూ వైసీపీ నేతలను బాలినేని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్లకు ఎక్కువ, ఎమ్మెల్యేలకు తక్కువ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ తండ్రి పేరు చెప్పుకుని సీఎం అయితే పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగారన్నారు. దమ్ముంటే ఇప్పుడు సీఎం అవ్వాలని జగన్కు ఛాలెంజ్ విసిరారు బాలినేని. జగన్ ఆత్మలాంటి విజయసాయిరెడ్డి, జగన్ బంధువు బాలినేనులు ఈ రేంజ్లో ఆయన్ని టార్గెట్ చేస్తూ ముందు ముందు ఇంకా చాలా విషయాలు బయటపెడతామంటున్నారు. అదే ఇప్పుడు వైసీపీ నేతల్లో టెన్షన్ పెంచేస్తుందంటున్నారు.